హాయ్ అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతోంది. కరెక్ట్‌గా చెప్పాలంటే 25 నెలలు పూర్తయింది. మరి ఈ 25 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజల్లో ఎలాంటి మన్ననలు పొందింది? తన గ్రాఫ్ పెంచుకుందా? తగ్గించుకుందా? అలాగే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల మీద కావచ్చు, ప్రభుత్వం చేయలేని కార్యక్రమాల మీద కావచ్చు పోరాడి వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం మీద ఏమైనా వ్యతిరేకత పెంచగలిగిందా? తన గ్రాఫ్ పెంచుకోగలిగిందా? లేకపోతే తగ్గిందా? ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. పార్లమెంట్ వైజ్ గణాంకాలు వీళ్ళు ఇవ్వటం జరిగింది. 25 పార్లమెంట్ నియోజకవర్గాల ఫలితాలను ఇవ్వటం జరిగింది. వాటిని బట్టి ఒక అనాలిసిస్ మనం చేసే ఒక ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 175K అంటే 1,75,000 మంది వరకు ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలా వరకు సబ్స్క్రైబర్సు అంటే చూడకుండానే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తూ ఉన్నారు. దాదాపు 70 నుంచి 80% మంది. వీళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనది ఖచ్చితంగా 3 లక్షలకో వెళ్ళాలి. కానీ 1.75 వరకు మాత్రమే ఉంది. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ ఉంటే మనకి ఎవరైనా బయట నుంచి ఒక యాడ్ ఇవ్వడానికైనా కానీ అవకాశం ఉంటుందనేది మనవి చేసుకుంటూ, వీడియో నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. జాయిన్ బటన్ నొక్కి లాయల్ మెంబర్స్గా జాయిన్ అవ్వాలని మనవి చేసుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో ఛాయ్ రాస్తా అనే యాడ్ వస్తుంది, మీరు చూడండి. ఎవరికైనా ఛాయ్ రాస్తా కావాలంటే డ్వాక్రా మహిళల కోసం మాత్రమే ఛాయ్ రాస్తా ఇస్తున్నారు. డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో, ఎస్హెచ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఛాయ్ రాస్తా ఒక ప్రత్యేకమైన డిజైన్ రూపొందించింది. ప్రభుత్వ సహకారంతో ఛాయ్ రాస్తా పెట్టుకుని నెలకు 30 నుంచి 40,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. డెఫినెట్గా ఛాయ్ రాస్తా యాడ్లో మీరు చూడండి. ఛాయ్ రాస్తాకు సంబంధించి ఎవరైనా కావాలంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మీరు కూడా ఛాయ్ రాస్తా ద్వారా ఒక సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్ అయ్యే అవకాశం ఉంది. ప్రయత్నం చేయండి. రైట్, ఇక మన సర్వే రిజల్ట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా శ్రీకాకుళంతో మొదలు పెడదాం. శ్రీకాకుళంలో కూటమి ప్రభుత్వం 59.3% గతంలో కూటమికి ఓట్లు వచ్చినాయి. అలాగే వైఎస్ఆర్సీపీకి 35.6% వచ్చాయి. అదర్స్ 5% వచ్చాయి. సో 2026 వచ్చేటప్పటికే కూటమి దాదాపు 6.3% ఓటింగ్ కోల్పోయి 53%కి వచ్చింది. వైఎస్ఆర్సీపీ అయితే 9% దగ్గర ఓటింగ్ కోల్పోయింది. అన్డిసైడెడ్ ఓటర్స్ సంఖ్య 21%కి పెరిగింది. ఎవరున్నారు ఇందులో? తెలుగుదేశం పార్టీ 1, 2, 3, 4, 5, 6, 7 స్థానాలు కూడా శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. పార్లమెంటు కాన్స్టిట్యున్సీ కూడా టీడీపీనే క్లీన్ స్వీప్ చేసింది. స్టిల్ ఇప్పటికి కూడాను ఇక్కడ వైఎస్ఆర్సీపీ పుంజుకోలేదు. దారుణమైన పరాభవం కలుగుతోంది. దాదాపుగా 9% ఓటింగ్ కోల్పోయింది. అక్కడ వాళ్ళు 6% కోల్పోయారు, కానీ ఇక్కడ 9% కోల్పోయారు. ఓవరాల్గా 21% అన్డిసైడెడ్ ఫ్యాక్టర్ ఉంది. సో ఇక్కడ ప్రధానంగా మీరు దువ్వాడ శ్రీనివాసు లేదా దువ్వాడ మాధుర్ని వైఎస్ఆర్సీపీ నమ్ముకుంటే 26% నుంచి 20 పోతుంది. ఇంకోసారి 6% మాత్రమే వస్తుంది. కొంచెం జాగ్రత్త పడకపోతే వైఎస్ఆర్సీపీ ఈసారి కూడా కొంచెం కూడా పోటీ ఇచ్చే పరిస్థితులు లేదు అక్కడ అని చెప్పాలి. ఇకపోతే విజయనగరంలో చూద్దాం. విజయనగరంలో గతంలో 2024లో చూస్తే కనుక 56.9% వచ్చింది కూటమికి. వైఎస్ఆర్సీపీకి 38% వచ్చింది. అదర్స్ 4.7% వచ్చింది. అదే 2 ఏళ్ల తర్వాత కూటమికి 51% వచ్చింది. 51% అంటే 6% దగ్గర తగ్గింది. వైఎస్ఆర్సీపీకి దగ్గర 9%, 11% తగ్గింది వైఎస్ఆర్సీపీకి. విజయనగరంలో 11% తగ్గింది. అంటే చాలా డ్రాస్టిక్గా పడిపోయింది వైఎస్ఆర్సీపీ అని చెప్పాలి. ఇక్కడ 22%కి అన్డిసైడెడ్ ఫ్యాక్టర్ పెరిగింది. ఇక్కడ ఉండేది తెలుగుదేశం పార్టీ విజయనగరం కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ గెలుచుకుంది. ఇకపోతే ఎచ్చెర్ల బీజేపీ, రాజాము, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, విజయనగరం ఈ 5 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. నెల్లిమర్లలో జేఎస్పీ, అలాగే హెచ్ఎల్లో బీజేపీ విజయం సాధించాయి. సో విజయనగరంలో కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు దగ్గరలో అప్పుడప్పుడే కోలుకునే పరిస్థితి ఏమీ కనపడట్లా. ఇకపోతే అరకు చూద్దాం. అరకు చూస్తే అరకులో 2024లో 39.6% కూటమికి వస్తే వైఎస్ఆర్సీపీకి 40%, అదర్స్ 20%. సో మొదటి 2 జిల్లాలు తీసుకుంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఉంది. ఇప్పటికి కూడా పుంజుకోలేదు. అసలు ఖాతానే 2024 తెరవలేదు. అయితే అరకులో మాత్రం ఖాతా తెరిచింది. అందుకే 40% ఓటింగ్ ఉంది. అది 2026కు వచ్చేటప్పటికే కూటమి 36%కి వచ్చింది. అంటే 3% ఓటింగ్ కోల్పోయింది. వైఎస్ఆర్సీపీ మాత్రం 7% ఓటింగ్ కోల్పోయింది. అలాగే అన్డిసైడెడ్ ఫ్యాక్టర్ 31%కి చేరింది.
ఇక్కడ చూడండి మీరు, జనసేన పార్టీకి ఒక్క స్థానం ఉంది ఇక్కడ, తెలుగుదేశం పార్టీకి 1, 2, 3, 4 స్థానాలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ 2 స్థానాలు గెలిచింది. అరకు వ్యాలీ, పాడేరు లాంటి 2 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలిచింది. అరకు పార్లమెంటు కూడా వైఎస్ఆర్సీపీ గెలవటం జరిగింది. ఈ రకంగా తీసుకుంటే ఇక్కడ వాస్తవానికి చెప్పాలంటే ఈ సంఖ్య పెరగాలి. 39.6% నుంచి నాకు తెలిసి 40% పైగా పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. అరకు కావచ్చు, అరకు వ్యాలీ కావచ్చు, పాడేరు కావచ్చు, పార్వతీపురం కావచ్చు, ఇలాంటి చోట్ల, ఒక రంపచోడవరం కావచ్చు, ఇలాంటి చోట్ల పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళకు రోడ్లు వేశారు, వాళ్ళకు డోలీ మూతలకు స్వస్తి చెప్పారు, వాళ్ళకు కరెంట్ ఇచ్చారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇక్కడ ఓటింగ్ పెరగాల్సిన అవసరం ఉన్నది. మరి ఎందుకు పెరగలేదో అర్థం కాని పరిస్థితి. వాస్తవానికైతే పెరగాలి. ఇంకా ప్రజల్లో అవేర్నెస్ రాలేదా? మళ్ళీ ఓటు అనేసరికి డెవలప్మెంట్ అయితే పవన్ కళ్యాణ్, ఓటు అనేసరికి మళ్ళీ వైఎస్ఆర్సీపీనే గుర్తొస్తుందా? మరి చూడాల్సిన అవసరం ఉంది. దాని మీద మరొకసారి రీచెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే విశాఖపట్నం తీసుకుంటే కనుక గతంలో 64.3%, చాలా అద్భుతమైన మెజారిటీ కూటమి ప్రభుత్వానికి గతంలో వచ్చింది. 64.3% ఓటింగ్ ఉంది. వైఎస్ఆర్సీపీకి 30% ఓటింగ్ మాత్రమే ఉంది, అదర్స్ 5.6%. అయితే ఇక్కడ కూడా యథావిధిగా దాదాపుగా 6% పైగా కూటమి ఓటింగ్ కోల్పోయింది. కానీ వైఎస్ఆర్సీపీ 11% ఓటింగ్ కోల్పోయింది. చూడండి అసలు వైఎస్ఆర్సీపీ మీద ఎంత కోపంగా ఉన్నారో. విశాఖపట్నం వాసులు ఒక దారుణమైన తీర్పునైతే వైఎస్ఆర్సీపీకి ఇవ్వబోతున్నారు భవిష్యత్తులో కూడా. ఇక్కడ 23% మంది అన్ప్రెడిక్టబుల్, అన్డిసైడెడ్ ఓటింగ్ ఉంది. విశాఖపట్నం గతంలో టీడీపీ పార్లమెంటు కైవసం చేసుకుంది. అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి వచ్చేటప్పటికి 1, 2, 3, 4, 5 టీడీపీ ఉన్నది, 1 జనసేన పార్టీ, 1 బీజేపీ. విశాఖపట్నం సౌత్లో జనసేన పార్టీ గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. వెస్ట్లో, నార్త్లో మాత్రం బీజేపీ గెలిచింది. ఇకపోతే అనకాపల్లిలో చూస్తే కనుక గతంలో 58.8% కూటమికి వచ్చింది, 35% వైఎస్ఆర్సీపీకి వచ్చింది, అన్డిసైడెడ్ 6%. సో ఇక్కడ 58 నుంచి 52 పోతే 6% కోల్పోయింది. వైఎస్ఆర్సీపీ అయితే 12% కోల్పోయింది. అనకాపల్లిలో 12%. మీరు శ్రీకాకుళం దగ్గర నుంచి తీసుకుంటే శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము, అనకాపల్లి చాలా డ్రాస్టిక్గా దాదాపు 10% ఓటింగ్ ఒక్కో చోట కోల్పోయింది. సో ఇక్కడ ఉన్న దాంట్లో అనకాపల్లి బీజేపీ గెలుచుకుంది. అలాగే కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ తీసుకొస్తే 1, 2, 3, 4 కాన్స్టిట్యున్సీస్ అనకాపల్లిలో టీడీపీ, 3 కాన్స్టిట్యున్సీస్ జనసేన పార్టీ. సో జనసేన పార్టీకి వచ్చింది అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, ఈ 3 జనసేన పార్టీ గెలుచుకుంది. అనకాపల్లిలో జనసేన పార్టీ ప్రాబల్యం ఎక్కువ ఉంది. 3 స్థానాలు జనసేన పార్టీ ఉన్నాయి. ఇకపోతే కాకినాడలో చూస్తే కనుక కాకినాడలో 56% కూటమి ప్రభుత్వానికి వస్తే 39% వైఎస్ఆర్సీపీకి వచ్చింది, అదర్స్ 4.8%. సో ఇక్కడ ఇవాళ చాలా కాకినాడలో చాలా 7% వరకు ఓటింగ్ కోల్పోయింది. 2026 వచ్చేటప్పటికి 7% ఓటింగ్ కాకినాడలో కూటమి ప్రభుత్వం కోల్పోయింది. ఇక్కడ దారుణంగా చూడండి, 24, 34, 15% ఓటింగ్ కోల్పోయిందండి. కాకినాడలో 15%, పిఠాపురం కూడా ఉంది అక్కడ, 15% ఓటింగు చాలా దారుణం, అత్యంత ఎక్కువ. ఇప్పటివరకు మనం చూసిన వాటిల్లో ఇక్కడ కాకినాడలో అత్యంత ఎక్కువగా గాయపడింది వైఎస్ఆర్సీపీ అని చెప్పాలి. ఇక్కడ అన్డిసైడెడ్ 27% ఉన్నాను. ఇందులో ఇక్కడ కాకినాడ మాత్రం జనసేన పార్టీ గెలుచుకుంది. జనసేన పార్టీ దెబ్బెట్లుందో చూడండి. కాకినాడ జనసేన పార్టీ పార్లమెంట్ కైవసం చేసుకుంది, 15% డ్యామేజ్ అయింది వైఎస్ఆర్సీపీ. సో తుని టీడీపీ, ప్రత్తిపాడు టీడీపీ, పిఠాపురం జేఎస్పీ, కాకినాడ రూరల్ జేఎస్పీ, పెద్దాపురం టీడీపీ, కాకినాడ సిటీ టీడీపీ, జగ్గంపేట దాదాపు టీడీపీ ఒక 5 ఉన్నాయి, జనసేన పార్టీ 2 ఉన్నాయి. ఇకపోతే రాజమండ్రి తీద్దాం. రాజమండ్రిలో 56.6% ఉంటే వైఎస్ఆర్సీపీ 36.8% ఉన్నది. సో అదర్స్ 6.53%, 24లో వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ ఇది. సో 26 వచ్చేటప్పటికి 6% యథావిధిగా కోల్పోయింది. ప్రతి చోట ఒక 6% ఓటింగ్ కోల్పోతుందండి కూటమి ప్రభుత్వం, 50%కి వచ్చింది. కానీ ఇక్కడ మళ్ళీ చూస్తే ఇక్కడ కూడా మనకి ఏదైతే ఇంతకుముందు మనం కాకినాడ చూసామో రాజమండ్రిలో కూడా అదే పరిస్థితి, 15% పైగా ఓటింగ్ కోల్పోయింది.
మామూలు దెబ్బ తగలట్లేదు. ఎంతో అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కాకినాడ, రాజమండ్రి ఈ బెల్టుల్లో కాపుల శాతం డ్రాస్టిక్‌గా ఉంటది. చాలా పెద్ద ఎత్తున ఉంటది. ఒక్కొక్క నియోజకవర్గంలో 30, 33%, 35% వరకు కాపులుంటారు. సో, ఇక్కడ కాపుల మధ్య ఎంత చిచ్చు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసినా అది వర్కౌట్ అయినట్టుగా కనబడట్లేదు. సో, ఓవరాల్‌గా ఇక్కడ కూడా 15% ఓటింగ్ కోల్పోవడం జరిగింది. ఇందులో మొత్తం నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల్లో అనపర్తి బీజేపీ 1, జనసేన పార్టీ 2, రాజానగరం, నిడదవోలు ఈ 2 జనసేన పార్టీ, ఇక టీడీపీ 4. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ గెలుచుకుంది. ఇకపోతే అమలాపురం తీసుకుందాం. అమలాపురము ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఎస్సీలు ఎక్కువగా అత్యధికంగా ఉండే నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం. ఇక్కడ చూస్తే కనుక గతంలో తెలుగుదేశం పార్టీతో కూడిన కూటమి ప్రభుత్వం 59.98 అంటే 60% ఓటింగ్ ఉంది. వైఎస్ఆర్సీపీకి 36% మాత్రమే వచ్చింది. అదర్స్ 3.86%. ఇక్కడ వాస్తవానికి వైఎస్ఆర్సీపీ బాగా పుంజుకోవాలి. వాస్తవానికి ఎన్నో గొడవలు పెట్టి దళితులను రెచ్చగొట్టి రచ్చ రంబోలా చేసి దళిత క్రైస్తవులని చెప్పి ఎన్ని నాటకాలు ఆడిందో కదా. సో అన్ని నాటకాలు ఆడినా ప్రజలు ఇక్కడ తీర్పిచ్చింది 13% ఓటింగ్ కోల్పోయిందండి. 13% ఓటింగ్ కోల్పోయింది. అక్కడ వాళ్ళు దాదాపుగా 9% ఓటింగు కూటమి కోల్పోవడం జరిగింది ప్రభుత్వం. సో ఇక్కడ అన్డిసైడెడ్ 26%కి వచ్చింది. ఇక్కడ టీడీపీ అమలాపురాన్ని గెలుచుకోగా పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 1, 2, 3, 4, 5 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ గెలుచుకోవడం జరిగింది టీడీపీ. అలాగే జనసేన పార్టీ రాజోలు, పి గన్నవరం జనసేన పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఇకపోతే నర్సాపూర్లో మీకు 60.64% అండి. సో వైఎస్ఆర్సీపీ 33% 24లో, అదర్సు 6.3%. ఇక్కడ దాదాపు 6% ఓటింగు కూటమి ప్రభుత్వం కోల్పోయింది. వైఎస్ఆర్సీపీ 11% ఓటింగ్ కోల్పోయింది. అన్డిసైడెడ్ 24. ఇక్కడ కూడా జనసేన పార్టీ 3 ఉన్నాయండి. ఈ నియోజకవర్గంలో నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం ఈ 3 నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే టీడీపీ ఒక 4 నియోజకవర్గాలు టీడీపీ ఉన్నాయి ఇక్కడ. సో ఇకపోతే ఏలూరు చూద్దాం. ఏలూరు చూస్తే ఏలూరులో మీకు కూటమి 54.77%, వైఎస్ఆర్సీపీ 39.97%, అదర్సు 5.26%. కాస్త ఏలూరులో కొంచెం బెటర్ రిజల్ట్స్ కనపడతా ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి. దాదాపు దగ్గర 40% ఓటింగ్ వచ్చింది వైఎస్ఆర్సీపీకి. మరి దాన్నన్నా నిలబెట్టుకుంటుందా లేదో చూడాలి. సో టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమికి 47%, అంటే దాదాపుగా 3, 1, 4, 7, 8% వరకు ఓటింగ్ కోల్పోగా వీళ్ళు దాదాపు 10% ఓటింగ్ కోల్పోయారు వైఎస్ఆర్సీపీ. ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ టీడీపీ కంటే తక్కువ ఓటింగ్ అన్న కోల్పోద్దా అంటే ఆ తక్కువ ఓటింగ్ కూడా కోల్పోవట్లా. అంటే ఎలాగూ తక్కువ ఉన్నారు, కోల్పోయే శాతం అన్నా తక్కువ ఉందంటే అది కూడా లేదు. 23% అన్డిసైడెడ్ ఫ్యాక్టర్ కనబడతా ఉంది. ఇందులో జనసేన పార్టీ నియోజకవర్గాలు 2 ఉన్నాయి, ఉంగుటూరు, పోలవరం 2 ఉన్నాయి, టీడీపీ ఒక 4 ఉన్నాయి, బీజేపీ కైకులూరు 1 ఉంది. సో ఇకపోతే మచిలీపట్నం చూస్తే కనుక మచిలీపట్నంలో కూటమి 57.85% 2024లో వస్తే వైఎస్ఆర్సీపీ 37.35% వచ్చింది. అన్డిసైడెడ్ అంటే న్యూట్రల్ ఓటర్స్ 4.8% ఉన్నది, అంటే నోటాకు పోయినా ఇంక దేనికి వేసిన. సో ఇక్కడ 2 ఏళ్ల తర్వాత చూస్తే దాదాపుగా 7.85 అంటే 6.85%, 7% ఓటింగ్ కోల్పోయింది కూటమి. ఇక్కడ 9% ఓటింగు వీళ్ళు కోల్పోయారు వైఎస్ఆర్సీపీ, 21% అన్డిసైడెడ్. ఇందులో మనకు తెలుసు కదా మచిలీపట్నం జనసేన పార్టీ పార్లమెంట్ గెలుచుకుంది. గన్నవరము, గుడివాడ, మచిలీపట్నము, పెడన ఈ 4, పామర్రు ఈ 5 టీడీపీ గెలుచుకుంది. జనసేన 1, బీజేపీ 1 గెలుచుకుంది. ఇకపోతే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం చూస్తే 58.13% విజయవాడలో కూటమికి 2024లో ఓటింగ్ వచ్చింది. వైఎస్ఆర్సీపీకి 37.78% వచ్చింది, అదర్స్ 4%. ఇక్కడ చూస్తే కనుక కూటమి 22 ఏళ్ల తర్వాత దాదాపుగా కూటమి ఒక 9% ఓటింగ్ కోల్పోయింది. వైఎస్ఆర్సీపీ 11% ఓటింగ్ కోల్పోయింది. అన్డిసైడెడ్ 25%. ఇందులో టీడీపీ 5, 6 టీడీపీ 1 బీజేపీ ఉన్నాయి. ఇక గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం తీసుకుంటే కనుక 60% ఓట్లు కూటమికి వస్తే 36% ఓట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి, 3% అన్డిసైడెడ్. సో ఇందులో 54%, 6% కోల్పోయింది టీడీపీ అండ్ బీజేపీ, జేఎస్పీ కూటమి. ఇక్కడ 12% కోల్పోయింది. ఏంటిది, ఏ నియోజకవర్గం అని చెప్పాం మనం,
గుంటూరులో కూడా 12% ఓటింగ్ కోల్పోయింది, 22% అన్డిసైడెడ్ వచ్చింది. ఇందులో తెలుగుదేశం పార్టీ 6 ఉన్నాయి, జనసేన పార్టీ 1, 7 ఉన్నాయి. గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. బాపట్ల చూస్తే వాస్తవానికి బాపట్లలో వైఎస్ఆర్సీపీ పట్టు ఎక్కువ ఉండాలి, బాపట్లలో పట్టు ఎక్కువ ఉండాలి. అందుకు చూడండి 39.40% వరకు ఓటింగ్ వచ్చింది. అటువైపు కూటమికి 54% వచ్చింది. సో 6% అన్డిసైడెడ్. సో ఇందులో కూటమి 6% ఓట్లు కోల్పోయింది యథావిధిగా, వీళ్ళు మాత్రం 13% ఓటింగ్ కోల్పోయారు. అంటే మీకు బలమున్న నియోజకవర్గాల్లో కూడా నిలబెట్టుకోవట్ల. సో ఇకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ బాపట్ల కాన్స్టిట్యూన్స్ పార్లమెంటు తెలుగుదేశం పార్టీనే, అన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ అయిందని చెప్పాలి. ఇక నరసరావుపేట చూస్తే కనుక నరసరావుపేటలో కూడా వైఎస్ఆర్సీపీ బలంగా ఉంటుందండి. సో పల్నాడు ఏరియాలో 42% ఉంది చూడండి. అన్ని నియోజకవర్గాల కంటే ఇప్పుడు దాకా చూసిన వాటిల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అత్యధికంగా ఓటింగ్ సాధించింది నరసరావుపేట, 42% ఉంది. సో కూటమి 54%. ఇప్పుడు కట్ చేస్తే 2 ఏళ్ల తర్వాత కూటమి దాదాపు 5% కోల్పోతే వీళ్ళు చూడండి ఎంత డ్రాస్టిక్గా కోల్పోయారు. 26% అంటే 36, ఒక 6, 16% ఓటింగ్ కోల్పోయారండి. అత్యధికంగా కోల్పోయిన జిల్లా కూడా, కోల్పోయిన పార్లమెంటు నరసరావుపేటే. ఇది చాలా చాలా వైఎస్ఆర్సీపీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది, పునరాలోచించుకోవాల్సిన అవసరం. గుంటూరు, నరసరావుపేట, పల్నాడు వాళ్ళు కూడా మిమ్మల్ని అంగీకరించట్లేదు. ఇందులో టీడీపీ క్లీన్ స్వీప్ అండి. నరసరావుపేట పార్లమెంటుతో సహా అన్ని క్లీన్ స్వీప్ టీడీపీ. ఇకపోతే ఒంగోలు చూస్తే కనుక 50% ఒంగోలులో కూటమికి, 45% అత్యధికం ఇప్పటి వరకు చూసిన వాటిల్లో అత్యధికంగా. ఇక్కడ ప్రకాశం జిల్లా ఒంగోలులో 45% ఉన్నాయి, 4% అన్డిసైడెడ్ ఉన్నాయి. ఇందులో కూటమి 8% కోల్పోయిందండి. వైఎస్ఆర్సీపీ మాత్రం కేవలం 6% కోల్పోయింది. కూటమి ఒంగోలు మీద దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉన్నది. చాలా టగ్ ఆఫ్ వార్ బ్యాటిల్ జరుగుతూ ఉంది. కేవలం 39%, 42%, 3% మాత్రమే తేడా ఉంది. ప్రతి చోట ఇలా లేదు. కేవలం ఈసారి కోల్పోవడంలో 8% వీళ్ళు కోల్పోతే కేవలం 6% మాత్రమే కోల్పోయారు. ఇది ప్రమాద ఘంటికలు మోగిస్తోంది ఒంగోలు కూటమికి అని చెప్పాలి. 19% అన్డిసైడెడ్. ఇందులో వైఎస్ఆర్సీపీ 2 నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం, దర్శిలో ఉంటే టీడీపీ 5 నియోజకవర్గాల్లో ఉంది. ఇకపోతే నంద్యాల చూసుకుంటే కనుక నంద్యాలలో 50% గతంలో కూటమి ప్రభుత్వానికి వస్తే 42% వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి. సో ఇతరులు 6%. ఇక్కడ కూటమి 4% కోల్పోయింది. వైఎస్ఆర్సీపీ దాదాపుగా 9% ఓటింగ్ కోల్పోయిందండి. ఇక్కడ నంద్యాలలో 9% ఓటింగ్ కోల్పోయింది. ఇక్కడ గతంలో టీడీపీ స్వీప్ అండి, నంద్యాల పార్లమెంటుతో సహా టీడీపీ స్వీప్ చేసింది ఈ పార్లమెంట్ నియోజకవర్గం. కర్నూలు చూస్తే కనుక కర్నూలులో ఈ మొట్టమొదటిసారి తగ్గిందండి. కర్నూలులో 50% పైనే ఉండేది, 49%కి వచ్చింది. సో ఇందులో 42% వైఎస్ఆర్సీపీకి ఉంది, 8% అన్డిసైడెడ్. ఇక్కడ కూడా మనం చూస్తే కనుక దాదాపుగా 43%, 6% అండి, 6% కూటమి ప్రభుత్వం కోల్పోయింది. వైఎస్ఆర్సీపీ చూడండి దాదాపు 14-15% కోల్పోయింది. ఇదొకటి. సో అన్డిసైడెడ్ 29%. ఇందులో టీడీపీ 1, 2, 3, 4 టీడీపీ గెలిచింది. ఇందులో కర్నూలులో వైఎస్ఆర్సీపీ 2 గెలిచింది, బీజేపీ 1 గెలిచింది. కర్నూలు టీడీపీ కొట్టేసుకుంది పార్లమెంటు స్థానాన్ని. సో ఇక్కడ ఏమన్నా కర్నూలులో వాస్తవానికి డ్రాస్టిక్గా చాలా ఎక్కువ తగ్గిపోయింది. అంటే కర్నూలులో లేచే పరిస్థితి కనపడట్ల, కంప్లీట్గా టీడీపీ లేకపోతే జనసేన పార్టీల ఆధిపత్యం కనపడుతోంది. అనంతపురంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది. అనంతపురంలో 53% తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి, అంటే కూటమికి 53% ఉన్నాయి, వైఎస్ఆర్సీపీకి 41% ఉన్నాయి, అదర్స్ 5. సో ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత కూటమి దాదాపు 4% కోల్పోతే వైఎస్ఆర్సీపీ 15% కోల్పోయింది. 15% కోల్పోయింది వైఎస్ఆర్సీపీ, 20% అన్డిసైడెడ్కి వచ్చేసింది. ఇదంతా టీడీపీ క్లీన్ స్వీప్, మొత్తం క్లీన్ స్వీప్ టీడీపీ. హిందూపూర్ తీసుకుంటే 51% కూటమికి, వైఎస్ఆర్సీపీ 42%, అదర్స్ 6%. సో ఇందులో కూటమి 6% కోల్పోయింది, వైఎస్ఆర్సీపీ దాదాపు 8% కోల్పోయింది, 22% అన్డిసైడెడ్. ఇందులో కూడా టీడీపీ ఆల్మోస్ట్ కూటమి క్లీన్ స్వీప్. ఇది బీజేపీ 1 స్థానం ధర్మవరం తప్ప మిగతా అన్ని టీడీపీ గెలిచింది. హిందూపూర్ కాన్స్టిట్యున్సీ కూడా పార్లమెంటు టీడీపీ గెలవడం జరిగింది. కడప, ఇది కడప జగనన్న ఊరు కడప. ఇందులో కూటమి 44% కూటమికి ఓటింగ్ వచ్చింది, 45% మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చింది కడపలో, 45% వచ్చినాయి. సో అదర్స్ 10% ఉన్నారు. కానీ
ఇక్కడ ఇష్యూ ఏంటంటే కడపలో మొట్టమొదటిసారిగా కూటమి తన ఓటింగ్ కోల్పోలేదు, 3% పెంచుకుంది. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ 4% కోల్పోయింది, అన్డిసైడెడ్ 12. వీళ్ళు చాలా క్లారిటీతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి 3% వీళ్ళు ఇచ్చారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూడా అదే పరిస్థితి కనపడుతుంది. ఇందులో ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ 2 గెలిస్తే టీడీపీ ఒక 4 గెలిచింది, బీజేపీ 1 గెలిచింది, వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటు గెలుచుకుంది. ఇక నెల్లూరు క్లీన్ స్వీప్ కదా గతంలో కూడా. నెల్లూరులో 55.8% కూటమి, వైఎస్ఆర్సీపీ 38%, అదర్స్ 5%. ఇక్కడ దాదాపుగా 7% ఓటింగు కూటమి కోల్పోతూ ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ దాదాపుగా 9% ఓటింగ్ కోల్పోతుంది, 23 అన్డిసైడెడ్. ఇందులో టీడీపీ క్లీన్ స్వీప్ నెల్లూరు పార్లమెంటుతో సహా. తిరుపతి తీసుకుంటే 49.59, ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 43, అన్డిసైడెడ్ 7. ఇప్పుడు ఇక్కడ 7% కూటమి కోల్పోతుందండి తిరుపతిలో. వైఎస్ఆర్సీపీ కూడా ఆల్మోస్ట్ అంతే 7% కోల్పోతుంది. ఇక టగ్ ఆఫ్ వార్ కనపడతా ఉంది అక్కడ. సో ఇక్కడ చూసుకుంటే జనసేన ఒకటే, మిగతా 6 నియోజకవర్గాలు టీడీపీ, తిరుపతి పార్లమెంట్ మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. ఇకపోతే రాజంపేట చూస్తే రాజంపేటలో కూడా ఆల్మోస్ట్ రాజంపేటలో కడప తర్వాత రాజంపేటలో వైఎస్ఆర్సీపీ ఆధిపత్యంలో కనపడుతుంది, 47%, వాళ్ళకి 45%. సో ఇక్కడ కిందకి వెళ్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం 47%, అంటే దాదాపు 1.5% ఓటింగ్ పెంచుకోగలిగింది కూటమి రాజంపేటలో. వైఎస్ఆర్సీపీ మాత్రం డ్రాస్టిక్గా 8% ఓటింగ్ తగ్గిపోయింది, 14% అన్డిసైడెడ్కి వచ్చారు. ఇందులో వైఎస్ఆర్సీపీ రాజంపేట పార్లమెంటు గెలుచుకోగా, సో జనసేన పార్టీ రైల్వే కోడూరు గెలుచుకుంది. వైఎస్ఆర్సీపీ 2 నియోజకవర్గాలు, టీడీపీ వైఎస్ఆర్సీపీ 3 నియోజకవర్గాలు రాజంపేటలో గెలుచుకుంది, టీడీపీ 3 నియోజకవర్గాలు, జనసేన పార్టీ 1 నియోజకవర్గం. ఇకపోతే చిత్తూరు చూస్తే కనుక చిత్తూరులో 55% కూటమికి ఉంది, 39% వైఎస్ఆర్సీపీకి ఉంది, అదర్స్ 4%. సో ఇప్పుడైతే దాదాపు 6% కోల్పోయింది, వైఎస్ఆర్సీపీ 28%. వైఎస్ఆర్సీపీ ఎంత కోల్పోయిందంటే దాదాపు 11% కోల్పోయింది, అన్డిసైడెడ్ 23%. ఇందులో బీజేపీ ఒక్కటి తప్ప మిగతా అన్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. సో ఓవరాల్గా ఇది పిక్చరు. ఈ పిక్చర్ ప్రకారం ఇప్పుడు ఇంకొక క్లారిటీతో చూద్దాం మనము. క్లారిటీతో చూస్తే ప్రొజెక్టెడ్ ఓటింగ్ షేర్ పొలిటికల్ పార్టీస్ వైజ్ చూస్తే 49% స్టిల్ కూటమికి కలిగి ఉంది ఓటింగ్, 28% వైఎస్ఆర్సీపీ పడిపోయింది, 23% అన్డిసైడెడ్ ఫ్యాక్టర్ 23% పెరిగింది. ఇక్కడ ప్రధానంగా డ్యామేజ్ అయిన పార్టీ వైఎస్ఆర్సీపీ అని చెప్పాలి. ఓట్ షేర్ విషయం చూసుకుంటే కనుక మీకు వైజాగు, నర్సాపురము, గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళము, విజయనగరము, అమలాపురము, రాజమండ్రి ఇవన్నీ కూడా క్లియర్ కట్ ఒక ఇటువైపు టీడీపీ, జనసేన, బీజేపీ డామినేషన్ చూపిస్తుంది అనమాట. సో అలాగే కాంపిటేటివ్ కాన్స్టిట్యున్సీస్ ఒంగోలు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపూర్ కొంచెం కాంపిటేటివ్గా ఉన్నాయి. కడప, రాజంపేటలో మాత్రమే వైఎస్ఆర్సీపీ లీడ్లో కనపడుతుంది. ఇక్కడ మనం చాలా స్పష్టంగా కనపడుతుంది చూడండి. ఇక్కడ చూస్తే శ్రీకాకుళం ఎన్డీఏ 27% ప్లస్ ఉంది, అంటే సేఫ్ ఎన్డీఏ. విజయనగరం కూడా ఎన్డీఏ సేఫ్, ఇబ్బంది ఏం లేదు ఎన్డీఏకి. కానీ అరకు మాత్రం బ్యాటిల్ గ్రౌండ్ ఉంది, అరకులో టఫ్ ఫైట్ ఉంది. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ఉంది. విశాఖపట్నము, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురము, తర్వాత నర్సాపురము, ఇక్కడ వరకు మళ్ళీ ఈ 6 నియోజకవర్గాలు కూడా ఎన్డీఏ సేఫ్ ఉంది. సో కొంచెం లీనింగ్ అంటే కాస్త ఏలూరులో కొంచెం బలం ఉంది, కానీ ఎన్డీఏకి అట్లని చెప్పేసి సేఫ్ అని కూడా చెప్పలేము అనమాట అట్లా. ఇకపోతే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు, బాపట్ల, నర్సరావుపేట ఇవన్నీ కూడా సేఫ్, ఎన్డీఏ సేఫ్ ఉంది. బ్యాటిల్ గ్రౌండ్ వచ్చేసి ఒంగోలులో బ్యాటిల్ గ్రౌండ్ కనపడుతుంది. నంద్యాల, కర్నూలులో కొంత ఆధిపత్యం ఎన్డీఏది కనపడుతున్నా సేఫ్ అని మాత్రం చెప్పలేము. సో అనంతపూర్ సేఫ్ ఎన్డీఏ. ఆ తర్వాత హిందూపూరు కొంచెం ఎన్డీఏకి ఆధిపత్యం ఉంది కానీ సేఫ్ అని చెప్పలేము. ఆ తర్వాత కడప బ్యాటిల్ గ్రౌండ్ కనపడుతోంది. అలాగే నెల్లూరు కొంచెం ఎన్డీఏ లీనింగ్లో ఉంది కానీ కొంచెం ఎన్డీఏ వైపుకు ఉంది కానీ బట్ అట్లని చెప్పి సేఫ్ అని చెప్పలేము. తిరుపతి, రాజంపేట టగ్ ఆఫ్ వార్ కనపడుతుంది, బ్యాటిల్ గ్రౌండ్ కనపడుతుంది. చిత్తూరులో ఎన్డీఏ సేఫ్. బ్యాటిల్ గ్రౌండ్ ఉన్నది ఒకటి రాజంపేట, తిరుపతి బ్యాటిల్ గ్రౌండ్ ఉన్నాయి, కడప బ్యాటిల్ గ్రౌండ్ ఉంది, తర్వాత ఒంగోలు బ్యాటిల్ గ్రౌండ్ ఉంది, తర్వాత అరకు ఉంది. 1, 2, 3, 4, 5 పార్లమెంట్ నియోజకవర్గాలు టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఇందులో వైఎస్ఆర్సీపీ ఆధిపత్యం కూడా ప్రదర్శించే అవకాశాలు 5 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఇకపోతే 20 నియోజకవర్గాలు ఎన్డీఏ ఆధిపత్యం స్పష్టంగా కనపడుతుంది. అంటే స్పష్టంగా కనపడటం అంటే కొన్నింట్లో 1, 2, 3, 4 నియోజకవర్గాల్లో కొంత
ఆధిపత్యం కనపడుతుంది కానీ చాలా స్పష్టత అయితే ఇంకా లేదని చెప్పాలి. దాదాపుగా 16 నియోజకవర్గాల్లో మొత్తం కూటమి ప్రభుత్వం చాలా క్లీన్ స్వీప్ చేసే అవకాశం స్టిల్ ఇప్పటికీ ఉంది. నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను, ఇది సినారియా ఓవరాల్గా 48% జనసేన కూటమి పార్టీలు ఉంటే 28% మాత్రమే ఉన్నాయి. యావరేజ్ ఎన్డీఏ లీడ్ ఓవర్ వైఎస్ఆర్సీపీ 19 నుంచి 20% ఓటింగు లీడ్లో ఉందండి. సో 23% మంది ఎటు డిసైడ్ అవుతారో తెలియదు. ఈ 20 మందిని కలుపుకున్నా కానీ సో 28 నుంచి 38, 48కి మాత్రమే రాగలుగుతుంది. 23% కనుక పెంచుకుంటే ఈ మొత్తం గంపగుత్తగా తీసుకోగలిగితే వైఎస్ఆర్సీపీ లాభపడుతుంది. కానీ వైఎస్ఆర్సీపీ ఆ పరిస్థితుల్లో లేదు. ఎంతసేపటికి సాయి కృష్ణ రాజకీయం చేద్దామా, ముద్రగడ రాజకీయం చేద్దామా, లేకపోతే దళిత క్రిస్టియన్ల పేరుతో రాజకీయం చేద్దామా అనేది చాలా స్పష్టంగా వాళ్ళ ఎజెండా కనపడుతోంది. ప్రజా సమస్యల మీద పోరాటం లేదు. ప్రభుత్వం ఓవరాల్గా చెప్పాలంటే ప్రభుత్వం అనుకున్నంతగా సక్సెస్ఫుల్గా ప్రభుత్వం నడపలేకపోతున్నారు. సో వాళ్ళకు వచ్చిన ఓటింగు దీనికి నిదర్శనం. సో అనుకున్నంత స్పష్టంగా అనుకున్నంత పాజిటివ్ వేలో ప్రభుత్వం అయితే లేదు. అట్లని చెప్పేసి వైఎస్ఆర్సీపీ తీసుకుంటుందంటే వైఎస్ఆర్సీపీ ఇంకా అతపాతాళలోకి ఇంకా 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 కిందకు పడిపోతూ ఉంది. తద్వారా చూస్తే న్యూట్రల్ ఓటర్లు పెరుగుతున్నారే తప్ప వైఎస్ఆర్సీపీ పెరగట్ల. సో జనసేన పార్టీతో కూడిన కూటమి చాలా స్ట్రాంగ్గా ఉంది, స్టిల్ స్ట్రాంగ్గా ఉంది. 48% అంటే స్టిల్ స్ట్రాంగ్గా ఉంది. కొంచెం వాళ్ళు గట్టిగా ఫైట్ చేస్తే ఇంకొక 5% ఈజీగా పెంచుకోగలుగుతారు. సో ఇవాళకి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. వైఎస్ఆర్సీపీ ఇందులోంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే ప్రజలకు ఏం కావాలో అది మాట్లాడాలి. దళితులు కూడా వైఎస్ఆర్సీపీని వ్యతిరేకిస్తున్నారు, కాపులు వ్యతిరేకిస్తున్నారు. సో కాస్తో కూస్తో రాయలసీమలో కొంచెం పరువు దక్కించుకునే పరిస్థితి కనపడతా ఉంది. ఆ రాయలసీమ 4 జిల్లాలు తప్ప మిగతా అంతా కూడా కూటమే కనపడుతోంది. దీన్ని బట్టి కనీసం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజల కోసం ఉండాలే తప్ప చెత్త చెదారం రాజకీయాలు చేయకూడదు. ఈ లత్తుకోర్ రాజకీయాలు చేసినంత కాలం మరింత 28% నుంచి మరింత పడిపోయే అవకాశమే కనపడతా ఉంది. మరి వాళ్ళకి అర్థమైద్దో లేదో మనకు తెలియదు. దీని మీద మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా హుందాగా ఉండాలి కామెంట్స్ అన్నీ కూడా. సో ఇది పైనీర్ ఇచ్చిన రిపోర్టు. ఈ రిపోర్టు 100% నిజమని నేను చెప్పను, కానీ ఎంతో కొంత ఒక మూడ్ ఆఫ్ ద స్టేట్ అయితే చెప్తా ఉందని నేను అనుకుంటున్నా. మూడ్ ఆఫ్ ద స్టేట్ ఏంటి? సో ప్రభుత్వం పట్ల 100% మార్కులు లేవు, అసలుకి వైఎస్ఆర్సీపీ పట్ల నమ్మకాలే లేవు. ఇది మూడ్ ఆఫ్ ద స్టేట్ తెలియజేస్తుంది. ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం, ప్రభుత్వం పట్ల పాజిటివ్గా లేని అంశాన్ని వైఎస్ఆర్సీపీ వాడుకోగలిగితే రాబోయే 3 ఏళ్లలో కనీసం ఎంతో కొంత పరువు నిలబెట్టుకుంటుంది. లేకపోతే వైఎస్ఆర్సీపీ వాష్ అవుట్ అయ్యే అవకాశం కనబడతా ఉంది.